నమస్తే అందరికీ. ఎవరైనా దుబాయ్‌లో ఉండి సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా? ఓకే. నో ప్రాబ్లమ్ గానీ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్ అయితే ఎయాలి. వితౌట్ లైసెన్స్ లేకుండా మీరు మాత్రం ప్రమోషన్స్ వస్తే తీసుకోకండి. ఎందుకంటే మీకు ఎంత ఫైన్ వస్తదో చెప్పలేము. ఎందుకంటే మనది చాలే చాలని జీవితాలు. రూపాయి ఉంటే రూపాయి ఆసరా. అలాంటిది నీకు 2000, 2000 ఫైన్ వస్తే మన ఇంటికాడ అమౌంట్ వచ్చేసి 40, 50 అయితే మనం పే పడుతది. సో అందుకోసమే బీ కేర్‌ఫుల్‌గా అయితే సోషల్ మీడియా యూజ్ చేయండి. ఈ రోజు నుంచి అయితే నైట్ డ్యూటీ ఇగ రూమ్ మొత్తం కొద్దిగా బెడ్ కచరా అయిపోయిందని కొత్త బెడ్ షీట్ అండ్ తక్క బిల్ అయితే తీసుకొని వచ్చిన మార్కెట్‌కి పోయి ఇగ మనం వచ్చేసి 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అయితే చేంజ్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎందుకంటే ఎన్నిసార్లు వెండినా గానీ ఉత్తనే మనకు కర్రగా అయిపోతది అన్నట్టు. ఇగ అట్లనో ఎట్లనో అన్ని సామాన్లకి అయితే ఒక ₹100 అయితే ఖర్చు చేసుకొని అయితే వచ్చినుంటి ఇగ. ఇగ ఈ చెప్పులు వచ్చేసి అయితే 20 dirhams అయితే పడ్డాయి. నేనైతే చిప్పాలు యూజ్ చేస్తున్నా గానీ అవి ఉత్తనే బాత్రూమ్ పోతే ఉత్తనే స్కిడ్ అయితున్నా. చాలా సార్లు అయితే స్కిడ్ అయినా. ఇగ అందుకోసం ఇవైతే తీసుకొని ఉంటి. అలాగో ఇలాగో అయితే బెడ్ అయితే చేంజ్ చేసుకొని ఉంటి. బెడ్ కూడా ఇగ 3 సంవత్సరాలు అయిపోతున్నది. కొత్తది తీసుకోలే. మంచిగా అయితే బెడ్ మంచిగా అదురుకొని కింద మొత్తం క్లీన్ చేసేసుకొని ఇగ మిగతా సామాన్ మొత్తం కచరా అయితే పడేస్తుంటే ఇగ మంచిగా వంట చేసేసుకొని రేపటి నుంచి మనకి నైట్ డ్యూటీ మంచిగా వండుకొని ఉంటే ఇది రూలాటెంగ్ వచ్చింది. వీడియో నెక్స్ట్ వెళ్దాం.